హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మూస్ ట్రెడిషనల్ కిచెన్. ముందుగా అందరికీ మమ్మూస్ ట్రెడిషనల్ కిచెన్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు. నేను ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సినవి చూద్దాం. పచ్చెనగపప్పు 1 కప్పు, ఇది 2 గంటల సేపు నానపెట్టుకోవాలండి. మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, బెల్లం 1 కప్పు, నేను 1 కప్పు నిండా తీసుకున్నానండి, నెయ్యి కొద్దిగా. ఇప్పుడు మనం పిండిని తయారు చేసుకున్నాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, గోధుమ పిండి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే చేసుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చేసుకోవాలి. చపాతీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. ఇది మీకు టైం ఉంటే అరగంట సేపు పక్కన పెట్టుకోండి, లేదా 10 నిమిషాలైనా చాలు, బొబ్బట్లు మెత్తగానే ఉంటాయి. నేను ముందుగానే పచ్చెనపప్పుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించానండి. నీళ్ళు ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పప్పు తడిగా అనిపిస్తే మీరు ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిస్తే డ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని పచ్చెనపప్పు, యాలకుల పొడి, బెల్లం వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇది చాలా మెత్తగా ఉండాలి, పప్పు అసలు ఏమీ ఉండకూడదు. ఇందులో కొంతమంది సోంపు కూడా వేసుకుంటారు, నేను యాలకుల పొడి మాత్రమే వేసాను. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు మనం పూర్ణాలు రౌండ్గా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలాగా అన్నీ ఒక ప్లేట్లోకి చేసి పెట్టుకుందాం. పూర్ణాలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం పిండిని తీసుకుందాము. నేను చేతులకి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి రాసుకున్నానండి చేతులకి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ తీసుకొని పిండిని తీసుకొని ఎడ్జెస్ సన్నగా పరుచుకోవాలండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు బొబ్బట్లు చేసేటప్పుడైనా పూర్ణం సైజు ఎక్కువ ఉండాలి, పిండి సైజు తక్కువ ఉండాలి. అప్పుడే బొబ్బట్లు బాగా వస్తాయండి. ఇప్పుడు మనం మధ్యలో ఈ పూర్ణం ఉంది కదా, పూర్ణం పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కొనలన్నీ దగ్గరికి తీసుకొచ్చేయడమే. ఏమైనా కొంచెం పిండి ఎక్కువ అనిపిస్తే మీరు తీసేసుకోవచ్చు. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేసి రౌండ్గా చుట్టుకొని మనం ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసుకొని అప్పుడు మనం చేతితో వత్తేసుకోవడం అండి. ఇది మైదా పిండితోనే కదా, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత బాగా ఉంటుందండి బొబ్బట్టు. మనం తినేటప్పుడు పిండి తగలకూడదు, పూర్ణం ఒక్కటే పంటికి తగలాలి, అప్పుడే టేస్ట్ ఉంటాయి బొబ్బట్లు. స్టవ్ వెలిగించుకొని మనం ఒక దోస ప్యాన్ పెట్టుకున్నామండి. అందులో నెయ్యి వేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టుని కూడా వేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, మంచి కలర్ వస్తుంది. మనం దీనిపైన నెయ్యి కూడా వేసుకున్నాము. ఇది నెయ్యితోని మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఒక సైడ్ కాలిపిన తర్వాత మనం రెండో సైడ్ కూడా తిప్పుకున్నాము. ఇలాగా బాగా కాల్చుకోవాలండి. ఇలాగా అన్నీ చేసుకోవాలండి. చూసారు కదా, బొబ్బట్లు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.